అందరికీ జయభీములు. ఈరోజు దళిత చైతన్య వేదిక రాజోల్ అంబేద్కర్ సామాజిక భవనంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత కవులందరితో ఒక కవి సమ్మేళనాన్ని పెట్టింది. ఈ కవి సమ్మేళనకు అంశం ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్రంలో దళితులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల మీద రాజోల్ అంబేద్కర్ సామాజిక భవనంలో దళిత కవుల చేత కవి సమ్మేళనం పెట్టాం. ఈ కవి సమ్మేళనంలో ఇంచుమించు సుమారుగా 30 మంది కవులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ రోజున ఒక సాహిత్య సభ అయింది. మా గురువు గారు ధర్మోజీరావు గారి యొక్క సంస్మరణ సభ అయింది. ఆ సంస్మరణ సభలో ఇద్దరికి, ఒక ఆయనకేమో పద్య కవితల్లో స్మారక అవార్డు ఇచ్చాము, రెండోదేమో వచన కవిత్వంలో రత్నాజీ గారికి ఒక అవార్డు ఇచ్చాం, స్మారక అవార్డులు ఇచ్చాం. నగదుతో పాటు వారికి అవార్డులు కూడా ప్రదానం చేశాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎస్సీ కవులందరూ ఎవరైతే ఉన్నారో బహుజన కవులు అంతా కూడా ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడం మనకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో రాజోల్లో సాహిత్యం ద్వారా మాత్రమే సమాజంలో మార్పు వస్తుందనేటువంటి విషయం మీద ఇంకొక కవి సమ్మేళనం మేము ఈ రాజోల్ అంబేద్కర్ సామాజిక భవనం పెడతామని సందర్భంగా చెప్తూ అందరికీ జై భీమ్. నా పేరు చిలుకోటి పూర్ణయ్య. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. గుర్రం ధర్మోజీరావు గారి యొక్క సాహిత్యాన్ని చదువుకున్న వాడిని నేను. అంతేకాకుండా వారిలానే నేను కూడా హిందీ సంస్కృతాలు చదువుకుని అతని పాండిత్యానికి కానీ కవిత్వం రెండూ తెలిసినటువంటి వ్యక్తి. ఆ అభిమానంతోనే ఈ కార్యక్రమానికి వచ్చాము. అంతేకాకుండా ఆయన మరణించి సుమారుగా 9 సంవత్సరాలు అయినా సరే ప్రతి సంవత్సరం గుర్రం ధర్మోజీరావు గారి యొక్క సాహిత్య కృషిని గుర్తు చేసుకుంటూ దానికి అవార్డులు కూడా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి రాజోలు దళిత చైతన్య సమితి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దళిత సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటుగా దళిత సాహిత్యం చేయవలసినటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఉంది. ఆ పనిని కొనసాగించడానికి ధర్మోజీరావు గారిని పూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నటువంటి ఈ రాజోలు దళిత చైతన్య సమితికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను.